కార్తీక పురాణం 14వ అధ్యాయంలో కార్తీక పౌర్ణమి రోజు శివకేశవులకు ప్రీతికరంగా మనం ఆచరించవలసిన విషయాలను వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు ఈ విధంగా చెబుతున్నాడు. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట అంటే అచ్చు పోసి ఆంబోతును వదిలిపెట్టుట, శివలింగము సాలగ్రామమును దానము చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యములు వలన వెనుకటి జన్మల్లో చేసినటువంటి సమస్త పాపములు నశించును. అలాగే కార్తీక మాసం పౌర్ణమి రోజు ఉపవాసం ఉండడము, శివకేశవులను ప్రార్థించడము, ఉసిరిగా చెట్టు దగ్గర పూజా కార్యక్రమాలు చేయడము, దాన ధర్మాలు చేయడము, దక్షిణలు సమర్పించడము, కార్తీక మాసంలో సాయంత్రం పౌర్ణమి రోజు దీపాలు వెలిగించడం ముఖ్యమైన కార్యక్రమాలను తెలిపిరి.